Good evening, my dear students and my dear followers. వాళ్ళ అకౌంటెన్సీకి ఉన్న పాసిబిలిటీస్, ప్రిఫరెన్సెస్ ప్రపంచంలో ఏ కోర్స్ చదివినా ఉండదు. ఎందుకంటే అకౌంటెంట్ లేని ఆర్గనైజేషన్ ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వాడు అకౌంటెంట్ మాత్రమే. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా లేదు. అకౌంటెంట్కి ఇస్తున్న ప్రిఫరెన్స్ కూడా చాలా తక్కువ. ఎందుకు కారణం ఏంటంటే అకౌంటెంట్గా మీ డ్యూటీ మీరు తెలుసుకుని మసలు లేకపోతున్నారు. అకౌంటెంట్గా డ్యూటీ ఏంటి? ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో మిమ్మల్ని అకౌంటెంట్గా అపాయింట్ చేస్తే అన్నీ మీరే నడపాలి. అన్నీ మీరే నడపడం అంటే మీ యొక్క బిజినెస్ అటు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ డివిజన్ అయితే సేల్స్ డివిజన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ మీ గుప్పెట్లో ఉంచుకోగలగాలి, సమర్థవంతంగా మెయింటైన్ చేయగలగాలి. అవన్నీ కూడా అకౌంటెన్సీ రిపోర్ట్స్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతాయి, లేకపోతే ఏది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఇవాళ మనం ఎడ్యుకేషను మనల్ని ఇంకా ఇంకా నీరసానికి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఎంతకాడికి పాస్ అవుట్ అయితే సరిపోతుంది అనే ఆలోచనతోటే మనం ఉండటమే కాదు, మనం చదువుతున్న లెక్చరర్స్ కూడా బోధన అదే. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 10 మార్కులు వస్తుంది, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 5 మార్కులు వస్తుందని తోటి మొట్టమొదటి క్లాసులోనే చెప్పడానికి అలవాటు పడ్డారు వాళ్ళు. అంటే మనం ఒక చదువుకుంటున్నామంటే, ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటున్నామంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. అంటే ఈ చదువుని మనం నేర్చుకోవడం వల్ల మన లైఫ్ని ఈ విధంగా డిజైన్ చేసుకోగలుగుతాం. ఆ డిజైన్ వల్లనే మనం ముందు మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ఏమాత్రం గ్రహింపు లేకుండా లెక్చరర్స్ చెప్పింది తలోపటం, ఏదో అయింది అనిపించుకోవడం, ఇవాళ గ్రాడ్యుయేషన్ సరిపోదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలనుకోవటం, ఈ విధంగా తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేయటం ఒక కార్యక్రమం తప్ప దీంట్లో ఏది ఉపయోగం లేదు. ఇవాళ చాలామంది నేను 10-12 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా ఉంటూ నా దగ్గరికి వచ్చి, మాస్టారు మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయడం చెప్తారా అని అడిగితే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. వాళ్ళ మీద కోపం వస్తూ ఉన్న సందర్భంలో కూడా కోపగించుకోలేకపోయినా. కారణం ఏంటంటే మొత్తం వాతావరణమే అలా కలుషితం అయిపోయింది. ఫైనాన్షియల్స్ నేర్పడం ఏంటి? ఫైనాన్షియల్స్లో ఏముంటాయి? ముఖ్యంగా ఒక బ్యాలెన్స్ షీటు, ఒక ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటాయి. అది వాళ్ళు నేర్చుకోవడం ఏంటి? అసలు మనం చదివిన చదువులోనే 4 ముక్కలు చదవండి. కామర్స్ అనేది 4 ముక్కల చదువు. ఎవరైనా ఇది కాదు అని నిరూపించగలిగితే నేను దేనికంటే దాన్ని నిలబడతాను. నేను 4 ముక్కలు చదివేంటి? మీరు వ్యాపారస్తుడికి ఏం కావాలండి? ఏ రోజున అనుకుంటే ఆ రోజు నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, నేను అభివృద్ధి పదంలో ఉన్నానా లేకపోతే ఎలా ఉన్నాను, ఏ రోజునైనా నేను నాకు సహకరించిన అటు బ్యాంకర్స్ కానీ, అటు సప్లయర్స్ కానీ, అటు సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళందరికీ కూడా నాకు ఏదైతే నా మీద ప్రేమతోటి, అభిమానంతో, నా మీద నమ్మకంతో నాకు ఇచ్చారో వాళ్ళకి నేను తిరిగి అంతే నిబద్ధతతో ఇవ్వగలుగుతానా అనేది తెలియజేసేదే ఒక బ్యాలెన్స్ షీట్. దాంట్లో అసెట్స్, లయబిలిటీస్ అంటే మీకు మామూలుగా హిస్టారికల్ క్లాసిఫికేషన్లో పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ ఆ రెండులో ఉంటాయి. అంటే వ్యక్తులు మనకి ఇచ్చిన సహకారం ఏంటి, ఆ సహకారం ఏ రూపంలో ఉంది? స్టాక్స్ రూపంలో ఉందా, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో ఉందా, ఏ రూపంలో ఉందనేది దాంట్లో తెలియటం. తర్వాత రెండోది ఏంటి, అసలు బిజినెస్ని ఎందుకు ఎంచుకున్నారు, ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారు, ఈ బిజినెస్ వల్ల నాకు ఇంత లాభం వస్తుంది, ఈ లాభం నుంచి నేను అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెట్టేస్తే నాకు ఇంత నెట్ రిజల్ట్ వస్తుంది, ఈ రిజల్ట్ నేను ఊహించినంత ఉంటే రేపటి రోజున నా ఎదుగుదల నేను ఊహించినట్టుగా ఉంటుంది. కాబట్టి నలుగురికి నేను ఉపయోగపడుకుంటూ నా వెల్త్ను కూడా నేను డెవలప్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఉంటారు. కాబట్టి దాన్ని ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా తెలుస్తుంది. అంటే దీంట్లో ఏముంది? ఓన్లీ నామినల్ అకౌంట్ మాత్రమే ఉంది. అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్లో మన పెద్ద ఆయన చెప్పినట్టుగా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఏమో బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ పనికి వస్తుంది. ఒక నామినల్ అకౌంట్ మాత్రమే ఒకటి మీకు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. విన్నారా? నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఉంటాయి. విన్నారా? కాబట్టి ఈ 4 అంశాలు తప్ప అకౌంటెన్సీలో మీరు CA వరకు పోండి, ఇంకెక్కడికైనా పోతా పోండి, ఈ 4 తప్ప ఏమీ ఉండవు. ఈ ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు.
మరి ఈ ఈ ఈ ఇంత చిన్న లాజిక్ని మర్చిపోయి మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ర్యాంకులు సంపాదించి 90%, 95% సంపాదించుకొని అంటే ఎవరిని ఉద్ధరించడం కోసం మీరు చదువుకున్నారు? కాలేజీలను ఉద్ధరించడం కోసం చదువుకున్నారు, దేన్ని ఉద్ధరించడం కోసం చదువుకున్నారు? వాళ్ళు టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి పనికొస్తానండి చదువులు, కానీ మీ జీవితం డిజైన్ చేయడానికి అసలు పనికి రావటం లేదని మాత్రం మీరు గమనించట్లేదు. ఎవరు గమనించట్లేదు. మీరు కాలక్షేపమే చేస్తున్నారు. టైం ఈజ్ మనీ అని మన పెద్దవాళ్ళు చెప్పారు, కానీ టైం లేదు, మనీ లేదని దేని దానికి విడదీసి పక్కన పెట్టేశారు. కాలక్షేపాలు చేయటం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చేసి దీంట్లో ఇవాళ ఏదైనా ఒక బిల్డింగ్ని అద్దెకు తీసుకుని దాంట్లో హాస్టల్ పెట్టడానికి దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇవాళ హాస్టల్స్ కోసమే బిల్డింగ్లు కడుతున్నారు. అంటే అడ్వాన్స్ ఇచ్చి హాస్టల్స్ కట్టించుకుంటున్నారంటే అంటే మీ ఫ్లోటింగ్ ఎంత ఉంది? అసలు మీరందరూ ఎందుకు వస్తున్నారు? దేనికి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఏ కాలక్షేపం చేస్తున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చేస్తున్నది ఏంటి అన్నారా? ఎక్కడ ఒక పర్వాలేదు, మనం ఇది అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే చాలు, దాంట్లో మనకి వచ్చేది ఏముంది, పోయేది ఏముందని అనుకుంటున్నారు. ఏంటో తెలియదు. కాలేజీల్లో ఏమాత్రం లెక్చరర్ని మీరు గట్టిగా అడిగి మీ యొక్క డౌట్ని తీర్చుకోలేకపోయారు. ఇవాళ ఇన్స్టిట్యూట్స్లో కూడా అదే పని చేస్తున్నారు. ఇక మీ మనుగడ ఏముంటుంది? అకౌంటెంట్ హోదాతోటి మీకు ఉద్యోగం వస్తుంది, కానీ అకౌంటెంట్ చేసి డ్యూటీలు మీరు చేయలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ గుర్తింపు అంతే ఉంది. మీరు పనిచేస్తుంటే అయ్యో పాపం ఇన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఈయన మనతో ఉన్నాడు, నిబద్ధతతో ఉన్నాడు, సిన్సియర్గా ఉన్నాడని ఒక 2000 జీతం పెంచితే మీకు ప్రమోషన్ వచ్చినట్ట కాదు కదా. అంటే మీ మీద జాలితో పెంచిన పెంపకం. ఆ జాలి ఎంతకాలం ఉంటుంది? మీకు గాలితో ఎగిరిపోయేది జాలి అంటే. కానీ మీకు మీరు ఎదగడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదో నాకు అసలు అర్థం కాని విషయం. అన్నారా, నాకు ఇవాళ 76 సంవత్సరాల వయసు మీద పడ్డా కూడా నేను ఇంకా ఏదో చేయాలని తపనతో నేను ఉన్నాను. అంటే కేవలం డబ్బు సంపాదన ఒకటే కాదండి. నేను ఆడిటర్ వృత్తిలో ఉన్నాను కాబట్టి నా సంపాదన నాకు తగినట్టుగానే ఉంటుంది. నా మనుగడకి ఏమీ లోటు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇవాళ ఈ ఏజ్లో కూడా నేను హ్యాపీగా ఉంటాను. కారణం ఎందుకంటే నేను చేస్తున్న వృత్తి. ఇంకా ఇంకా నేర్చుకోవాలని తపన. ఈ రోజు నాకు ఈ వయసులో కూడా ఇంకా ఇంకా నేర్చుకోవాలని తపన. మార్నింగ్ 6 గంటలకు లేచి నేను రెడీ అవుతూ ఉంటే నేను రాత్రి 11 గంటలకి మాత్రమే బెడ్ మీద నిద్రపోవడానికి ఉపక్రమిస్తాను. ఇది నేను చేసే పని. నేను కూడా యూట్యూబ్లో చూస్తాను, ఇన్స్టాగ్రామ్ చూస్తాను, అన్నీ చూస్తాను. కానీ ఏది కొత్తదనం కోసం చూస్తానో ఆ కొత్తదనం ఇవాళ ప్రజెంట్ సమాజానికి ఉపయోగపడుతుందేమో అని అనుకుని దాన్ని నేను అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ కాలక్షేపానికి నేను యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు చూసి దానికి టైం అంతా దానికే అమూల్యమైన టైంని దానికి వెచ్చించే పని లేదు. ఇవాళ కరోనా పుణ్యం అంటూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఆ కరోనా వెళ్ళిపోయి చాలా రోజులైంది, కానీ ఆన్లైన్ మాత్రం పోలేదు. ఆన్లైన్ వల్ల జరిగేది ఏంటి అంటే ఆన్లైన్లో ఆయన చెప్పిందే మనం వినాల్సి వస్తుంది. తర్వాత మనం అటెండ్ అయితే సరిపోద్ది. మనం వినకపోయినా పక్కన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి కాలక్షేపం చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకునేటోడు ఉండడు. మీ ముఖాలని అబ్జర్వ్ చేసి మీలో ఉన్న భావాలను స్టడీ చేసి చెప్పి నాదుడు ఉండడు. కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతారు, డబ్బులు పోతాయి, టైం వేస్ట్ అయిపోద్ది. కానీ ఎలా అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మంచిది కాదని నేను అన్నాను. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మీకు ఒక నిబద్ధత లేకుండా పోతుంది. అటెండ్ అవుదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనే పొజిషన్ ఎక్కువైపోతుంది. తర్వాత చెప్పేటోళ్ళు కూడా అలాగే చెప్పుకుంటూ పోతున్నారు. కోర్సు అయిపోయింది అనిపిస్తుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి. మీ అల్టిమేట్ ఈ లూజర్ ఎవరంటే మీరంటే మీ అనుకున్న ఫాదర్ మదర్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ నేను ఒక్కడనే మాత్రం చెప్పగలుగుతున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో అసలు ఈ ట్రైనింగ్ ద్వారా మీరు ఇండియాలో ఎటువంటి బిజినెస్ అయినా మీరు ఏ సీనియర్ తోటి మీరు జాయిన్ అయితే మీరు సీనియర్ తోటి ఏ సంప్రదింపులు లేకుండా, ఏ సహకారం పొందకుండా మీ అంతా మీరు స్టార్ట్ చేసి రన్ చేసేంత శక్తి నా ట్రైనింగ్ ద్వారా మీకు ఇస్తానని హామీ ఇస్తున్నాను. కారణం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఎక్కడ ఎవరో ప్రస్తావన ఉండదు. ఓ 40-30 ఇది పర్చేజ్ సేల్ అన్నంత మాత్రాన మీకు గ్రూపింగ్ గురించి ఐడెంటిఫికేషన్ రాదు. కాబట్టి ఏంటంటే నేను గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అసలు పర్చేజ్ అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంది. దానివల్ల ఏమవుతుంది, రిపోర్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది కూలంకషంగా చెప్పేది ఆల్ ఓవర్ ఇండియాలో నేను మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తాను. దానికి మీరు ఒక్కడే కాదని
ఎవరన్నా నిరూపించి ప్రయత్నం చేసినా కూడా నేను నిలబడ్డానికి కూడా ఉన్నాను. ఇవాళ అది నేర్చుకోవడం వల్ల మీ అంతట మీరు సీనియర్ అకౌంటెంట్ కాగలుగుతారు వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అది ఇంకోటి ఏంటంటే డమ్మీస్ తోటి నేర్చుకోవడం వల్ల, ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకోవడం వల్ల మీరు అనుకున్న రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవడం కుదరదు. మీరు అనుకున్న రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడం ఎప్పుడైతే నేర్చుకోలేకపోయారో మీరు పనిచేసే చోట యాజమాన్యం అడిగిన రిపోర్ట్స్ మీరు జనరేట్ చేసి ఇవ్వలేరు. కాబట్టి అందరూ కూడా ఆడిటర్స్ మీద, కన్సల్టెంట్ మీద ఆధారపడతారు. మీరు నిమిత్త మాత్రులు అయిపోతారు. నిమిత్త మాత్రాలుగా ఉండాలనుకుంటే అసలు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కర్లేదు. మిమ్మల్ని జూనియర్ అకౌంటెంట్గా ఎక్కడైనా చేర్చుకుంటారు. మీరు బీకామ్ పాస్ అయ్యి ఎంబీఏ పాస్ అయితే మీకు ఆ పోస్ట్ వస్తుంది. కానీ మీరు నామమాత్రంగానే మీరు అకౌంటెంట్గా పనిచేస్తారు. టైం టు టైం పనిచేసుకుని ఇంటికి వెళ్ళి పడుకుంటారు. అది కాదు, మీరే అంతటా అన్నీ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ స్టడీ. అది లేని చదువు వృధా అని చెప్తున్నాను అకౌంటెన్సీలో మాత్రమే. కాబట్టి ఏంటంటే తర్వాత మీరు ఆన్లైన్కి అలవాటు పడ్డారు. నేను ఎంత చెప్పినా ఆన్లైన్ నుంచి మీరు బయటకు రారు సార్, మేము ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నాం సార్, లేకపోతే నేను వైజాగ్లో ఉన్నాను సార్, నేను నెల్లూరులో ఉన్నాను సార్, నేను వచ్చి నేను ఎలా నేర్చుకోగలుగుతాననే ప్రాబ్లం మీ అందరికీ ఉంది. ఐ టు అగ్రీ. అటువంటప్పుడు నేనే ప్రతిరోజు మీ ఎమ్మడి ఉండి నేను ప్రత్యక్షంగా మీ దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ కలగజేసి నేనే ప్రాబ్లమ్స్ మీతో చేసి మీ ప్రాబ్లమ్స్ నేనే వెరిఫై చేసి దీంట్లో తప్పేంటో ఒప్పేంటో చెప్పడమే కాకుండా మీరు ప్రమోట్ కావడానికి, మీ జాబ్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీరు ప్రమోట్ కావడానికి, లేకపోతే జాబ్ చర్చలో ఉంటే మీకు ఒక మంచి పోస్టు 4 to 5 lakhs పోస్ట్ మీకు ఇప్పించడానికి కూడా నేను సన్నద్ధం అవుతాను. దానికి మీరు నన్ను టెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. మాస్టర్ ఇంత ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇంకెంత శక్తి ఉందా అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్, తర్వాత లేటెస్ట్ వెర్షన్లో టాలీలో నేను పాఠాలు చెప్తాను. కాబట్టి మీరు కావాల్సిన రిపోర్ట్స్, డీటెయిల్డ్ రిపోర్ట్స్ తీసుకోవడమే కాకుండా you can read and interpret the reports, balance sheet and profit and loss account. You can submit the detailed report as required by the management. Well, కాబట్టి ఏంటంటే మీరు ఆఫ్లైన్లో ఉంటే ఎదురుగా ఉంటాం, ఆన్లైన్లో ఉన్నా కూడా మీకు ప్రత్యక్షంగా నేను మీతోటే ఉన్నట్టుగా నేను మీకు పాఠాలు చెప్తాను. డీటెయిల్డ్గా మీకు మీ డౌట్స్ అన్ని తీర్చగలుగుతాను. కేవలం మీరు కనుక కాన్సన్ట్రేషన్ టైం టు టైం మీరు అడిగిన టైం ఇస్తాను. మార్నింగ్ ఎవరు తీసుకుంటారా, ఈవినింగ్ తీసుకుంటారా, ఎప్పుడు తీసుకుంటారో తీసుకోండి. మీ టైం డిస్టర్బ్ కావక్కర్లేదు, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, తీసుకోండి. తర్వాత మీరు అనుకున్న విధంగా నేను అనుకున్న విధంగా మీరు టైం టేబుల్ మెయింటైన్ చేసి వర్క్ కంప్లీట్ చేస్తే నేను మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి నేను హైదరాబాద్లోనే ఒక మంచి ఆర్గనైజేషన్లో జాబులు ఇప్పించే బాధ్యత కూడా నాది, నేను తీసుకుంటాను. కాబట్టి మీరు ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ టు వర్క్ ఇండిపెండెంట్లీ విత్ ఎనీ ఆర్గనైజేషన్, యూ కెన్ ఆస్క్ మీ ఫర్ డీటెయిల్స్ త్రూ మై telephone number which is clearly noted in the description column, and you can start your learning through online or offline. Thank you very much. Good day.